కాంచన అనసూయను తీసుకొని శివన్నారాయణ వాళ్ళ ఇంటికి వెళుతుంది. తనని చూసిన జోష్న, దశరథ్ చాలా సంతోషంగా పలకరిస్తూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన సుమిత్ర కాంచనను చూసి బాధపడుతూ ఉంటుంది. ఇంటి ఆడపడుచు పేదరికంలో బ్రతకడం, పుట్టింటికి కూడా అరిష్టమే అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక కాంచన అయితే తనని ఓదారుస్తూ, నేనే కావాలని అన్నీ వదులుకున్నప్పుడు నాకే బాధ లేదు, మీరే తప్పు చేయలేదు అని చెప్తూ ఉంటుంది. ఇక సాయం కోసం వచ్చానని నాన్న ఎక్కడా అని అడుగుతూ ఉంటుంది. ఇక అంతలో అక్కడికి వచ్చిన శివన్నారాయణ కాంచనని చూసి, ఎవరు దశరథ మన ఇంటికి వచ్చారు, ఎవరై ఉంటారు, ఎక్కడ చూసినట్టుగా గుర్తు కూడా లేదే అని కావాలని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అడ్డు చెప్పబోయిన దశరథని, నువ్వు ఊరుకో దశరథ, వాళ్ళెవరో మనం తెలుసుకోవాలి కదా, మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయాలి కదా అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక కాంచన అయితే బాధపడుతూ ఏడుస్తూ నాన్న అంటూ ఉంటుంది. ఇక శివన్నారాయణ చాలా కోపంగా, ఇంట్లో నుంచి వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించుకోమంటే నా కొడుకు ఇష్టమే నా ఇష్టం అన్నావు, మెళ్ళో తాలికి కూడా రేటు కట్టావు, అప్పుడు నేనెంత బాధపడింటాను, గుండెల్లో కత్తి గుచ్చినట్టయింది, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ నాన్న నీకెందుకు గుర్తొచ్చాడు అని అడుగుతూ ఉంటాడు. కాంచన్ అయితే నాకు సాయం కావాలి నాన్న, అందుకే వచ్చాను అని ప్రాధాయపడుతూ అడుగుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే ఒక్కసారిగా గట్టిగా వెటకారంగా నవ్వుతూ ఉంటాడు. ఇక కోపం వచ్చిన సుమిత్ర అయితే, మామయ్య వదిన సాయం కోసం వచ్చానంటే నవ్వుతారేంటి మామయ్య అని అడుగుతూ ఉంటుంది. ఇక శివన్నారాయణ అయితే, కార్తీక్ చేసిన సవాల్ గుర్తుకొచ్చి నవ్వుతున్నానమ్మా, తిరిగి సాయం కోసం మన గుమ్మం తొక్కుతాడని నేను చెప్పానా జోష్న అని జోష్నతో చెప్తూ ఉంటాడు. ఇక కాంచన్ అయితే, నేను ఓడిపోయానని ఒప్పుకుంటున్నాను నాన్న, నాకు 45 లక్షల సహాయం కావాలి నాన్న అని కాంచన్ అడుగుతుంటే, ఇక శివన్నారాయణ అయితే, నాపై నీ కొడుకును గెలిపించుకోవడానికి పెట్టుబడి కోసం డబ్బులు కావాలంటావా అని అంటుంటాడు. ఇక కాంచన్ అయితే, అందుకోసం కాదు నాన్న, నా మనవరాలు శౌర్య కోసం, తనకి ఆరోగ్యం బాగలేదు, ఆపరేషన్ చేయించాలి, అందుకే డబ్బులు కావాలి అని అడుగుతూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా ఆ మాటతో సుమిత్ర, దశరథ్ అయితే శౌరికి ఏమైంది అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటారు. గుండెకు సంబంధించిన వ్యాధి వచ్చిందని, వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయకపోతే తను బ్రతకదని, ఆపరేషన్కి 45 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. కార్తీక్ ఆ డబ్బుల కోసం తిరుగుతున్నాడు, 45 లక్షలంటే ఎవరిస్తారు, నువ్వు సాయం చేస్తావని నీ దగ్గరికి వచ్చాను నాన్న అని ఏడుస్తూ కాంచన చెప్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా శివన్నారాయణ కూడా చంటిదానికి అలాంటి పరిస్థితి వచ్చిందా అని కంగారు పడుతూ అడుగుతూ ఉంటాడు. ఇక శివన్నారాయణ కాంచనకు ఎక్కడ హెల్ప్ చేస్తాడని జోష్న అడ్డుపడుతూ ఉంటుంది. దీప కోసం అత్త అబద్ధం చెప్పిండొచ్చు కదా, మన వాళ్ళని మనకే శత్రువులుగా చేసింది ఆ దీప, శౌర్య పరిస్థితి నిజమే అయితే తనే డబ్బులు అడగడానికి రావచ్చు కదా అని అంటూ ఉంటుంది. శివన్నారాయణ అయితే, జోష్న చెప్పింది నిజమే అనిపిస్తుంది, దీపే నీ చేత ఈ నాటకం ఆడిస్తూ ఉండొచ్చు అని అంటూ ఉంటాడు. ఇక కాంచన బాధపడుతూ, లేదు నాన్న, నా మనవరాలు శౌర్య కోసమే వచ్చాను అంటుంటే, తను నీకెలా మనవరాలైంది అని అడుగుతూ ఉంటాడు. నా కోడలు కూతురు నాకు మనవరాలే కదా నాన్న అంటుంటే, ఇక శివన్నారాయణ అయితే, నీ కొడుకుకు పుట్టని పిల్లను మనవరాలు అని నువ్వు గొప్పగా చెప్పుకోవచ్చేమో కానీ వినడానికి మాత్రం నాకు చాలా అసహ్యంగా ఉంది అని అంటుంటాడు. ఇక ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీకు, వినడానికి మీకు అంత అసహ్యంగా ఉంటే 2 చెవులు మూసుకోండి శివనారాయణ గారు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ కొట్టినట్టు గుమ్మం వైపు చూస్తూ ఉంటారు. ఇక అక్కడ కార్తీక్ నిల్చుకొని ఉండడం అందరూ చూస్తూ ఉంటారు. ఇక కార్తీకు శౌర్యని ఎలా కాపాడుకుంటాడు, తన ఈ గండం నుంచి ఎలా బయటపడుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.